జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇది మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అమరావతి రైతులందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు ఇప్పుడు పూర్తి కావస్తుంది. ఈ 8 నెలల్లోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంప చెట్లు, ముళ్ళ చెట్లు మొత్తం కూడా తొలగించి, ఇంతకుముందు ఏదైతే టెండర్లు పిలిచారో ఆ టెండర్ల ద్వారా కొంత వర్కులు చేశారు. ఆ వర్కులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అర్ధాంతరంగా ఆపేయటం జరిగింది. మరి వాళ్ళు ఎంత చేశారో, ఎంత డబ్బులు ఇవ్వాలో, మరి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాని పరిస్థితి. అందుకని ఆ గుత్తేదారులందరినీ పిలిపించి వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళందరి సమ్మతి మీద అప్పుడి టీడీపీ ప్రభుత్వం కేటాయించినటువంటి ఆ టెండర్ల మొత్తం కూడా, టెండర్ల ప్రక్రియ అంతా కూడా రద్దు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు సెటిల్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా టెండర్లు పిలవటం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు రావటం వల్ల, ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ప్రస్తుతానికి ఆ ప్రక్రియ మే 8వ తారీఖు దాకా ఆగిపోయింది. మే 8వ తారీఖు నుంచి టెండర్ల ప్రక్రియ మొత్తం వేగవంతం పుంజుకొనుంది. ఇప్పటికే చాలా వరకు టెండర్లు పిలిచారు. ఆ టెండర్లన్నీ కూడా దాదాపుగా 60 రకాల పనులకి టెండర్లు మొత్తం కూడా పిలిచారు. దీనికి సంబంధించి గతంలోనే ఆసియా అభివృద్ధి బ్యాంకు వారు కానీ, వరల్డ్ బ్యాంకు వారు కానీ 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా హడ్కో నుంచి 10,000 కోట్ల 11,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఆసియా అభివృద్ధి, అదేవిధంగా జర్మనీ బ్యాంకు నుంచి మరో 5,000 కోట్ల రూపాయలు, మొత్తం 31,000 కోట్ల రూపాయలు రుణాన్ని కూడా మొత్తం కూడా సమకూర్చారు. అవి కాకుండా ఈ రోజున మరి ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో మరో 6,000 కోట్ల రూపాయలని ఇలా ప్రకటించి అమరావతి నిర్మాణాలన్నీ కూడా మార్చి 15 తర్వాత యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి లక్ష్యంగా పెట్టుకొని మరి కనిష్టంగా 1.5 సంవత్సరం నుంచి గరిష్టంగా 3 సంవత్సరాల కాల పరిమితిలో ఇవన్నీ కూడా రోడ్లు కానీ, హైకోర్టు భవనాలు కానీ, సచివాలయ భవనాలు కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, శాసనసభ కానీ, శాసన మండలి కానీ, ఉద్యోగస్తుల భవనాలు కానీ, జడ్జీల బంగళాలు కానీ, అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ, అదేవిధంగా గవర్నర్ బంగళా కానీ, అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి రోడ్లన్నీ కూడా ఇంతకుముందు 34 రోడ్లకి 24 రోడ్లే మొదలుపెట్టారు. ఇప్పుడు మొత్తం 34 రోడ్లు కూడా టెండర్లు పిలిచి ఆ రోడ్లు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పనిచేస్తూ, ఈ ప్రాంతంలో పాలవాగు కానీ, కొండవీటి వాగు కానీ 2 వాగులు ఉన్నాయండి. ఆ వాగులు కూడా పునరుద్ధరించి ఆ వాగులను కూడా లోతేసి ఎడల్పు చేసి మరి ఎంత వర్షం పడ్డా కానీ, మరి ఒక్క రోజులో దాదాపు 15 నుంచి 20 సెంటీమీటర్లు వర్షం పడ్డా కానీ ఎక్కడా కూడా ఈ ఏరియాలో ఒక్క చుక్క కూడా నీళ్లు నిలవకుండా ఆ నీళ్లు మొత్తం ప్రకాశం బ్యారేజీ దగ్గరికి మొత్తం అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా, అక్కడి నుంచి పంపుల ద్వారా ఆ నీళ్లు కూడా తోడి మరి ప్రకాశం బ్యారేజీలో పోసే విధంగా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి యుద్ధ ప్రాతిపదిక మీద అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలని భావిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమరావతి నగర నిర్మాణం కనుక పూర్తయితే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతోమంది మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు మరి సొంత ప్రాంతాన్ని వదిలి తల్లిదండ్రులను వదిలి దూర ప్రాంతాలకి, ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ అమరావతి నిర్మాణాలు పూర్తయితే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు, వేల కోట్ల రూపాయలు ఇక్కడ అమరావతిలోనే కాదు 13 జిల్లాల్లో కూడా ఎన్నో పరిశ్రమలు నెలకొల్పితే తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులకి, నిరుద్యోగులకి, యువతకి మంచి ఉద్యోగాలు, అందరికీ మంచి ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా అమరావతి మీద వచ్చే ఆదాయంతో 13 జిల్లాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుంది. మరి ఈ విధంగా అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ గత 5 సంవత్సరాల చిన్నాభిన్నం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థను కూడా పునరుద్ధరించడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. మరి కూటమి ప్రభుత్వానికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి. అమరావతి రైతులుగా మేము ఇవాళ బడ్జెట్లో కూడా 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 6,000 కోట్ల రూపాయలు అంటే చిన్న మొత్తమే, కానీ ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం చాలా గొప్ప విషయమే. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది కంటిన్యూషన్ ప్రాజెక్ట్ అండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలతో అయిపోయే ప్రాజెక్ట్ కాదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ అమరావతిని డెవలప్మెంట్ చేయాలి. హైదరాబాద్ కూడా అందుకనే డెవలప్మెంట్ అయింది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ గత ముఖ్యమంత్రి చేసిన పనులు వాళ్ళు ఆపకుండా ముందుకు తీసుకెళ్ళబట్టి వాళ్ళ అమరావతి హైదరాబాద్ మహానగరం అయింది. అట్లానే మన నగరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరు పరిపాలనలు వచ్చినా కానీ ఏదైనా చిన్న తప్పులు ఉంటే మీరు సరి చేయండి, తప్పులేదు. అంతేగాని అసలు నగరాన్ని ఆపేస్తాము, మరి పోలవరాన్ని ఆపేస్తాము, మరి మేము కట్టము, గత పాలకులు కట్టారు మేము ఎందుకు కట్టాలనే దుష్ట సాంప్రదాయాన్ని పక్కన పెట్టి
ఎవరు వచ్చినా సరే అమరావతి నిర్మాణం చేసే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే, ఈ అమరావతి మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది. మరి గతంలో వచ్చిన ముఖ్యమంత్రి కూడా అమరావతిని డిస్టర్బ్ చేయడానికి చేశాడు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసును తొందరగా తేల్చేసి ఏకైక రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేయండి. చేసేస్తే అందరికీ కూడా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం రైతులుగా. ముందుగా అమరావతి రైతులందరి తరపు నుంచి మేము ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో అమరావతి అనేది అప్పటి నుంచి చిగురిస్తుందండి. ఇప్పుడే చిగురిస్తుందండి. దానికి వాళ్ళు ఇంకా ప్రాణం పోస్తున్నారండి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఏదో ఒక రకంగా నిధులు సమకూర్చడం కానీ, అటు వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, హోడ్కా బ్యాంక్ నుంచి కానీ, అట్లా రకరకాల బ్యాంకుల నుంచి అమరావతికి కొంత ఏదో రకంగా ఎట్లా మనం రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించుకుందామా అనేసి ప్రయత్నంతో వాళ్ళు ఎక్కడ మనకి సంపద సృష్టిస్తున్నారో సంపద కలుగుతుందో అట్లా వాళ్ళు అనేది క్రియేట్ చేస్తున్నారు. దానికి ఈరోజు ముందలుగా అసెంబ్లీలో ఆర్థిక సంవత్సరానికి గాను 6,000 కోట్లు రిలీజ్ చేసినందుకు ముందలగా కూటమి ప్రభుత్వానికి మేము అమరావతి రైతులందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. సో ఏంటంటే ఇది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి అమరావతిని అసలు పట్టించుకొని ప్రభుత్వం ఆ రోజు ఎన్నో రకాలుగా ఎంతో ఇదిగా దమనకాండం చేశారండి. గతంలో అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తీసుకున్నారో అప్పుడు ఇక్కడున్న రైతులకి పట్టు పంచెలతో వాటితో సత్కారం చేసి భూమి ఇచ్చిన రైతులకి ఎంతో మర్యాదగా చేశారు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆయన గెలిచిన 6 నెలల నుంచి 3 రాజధాని అనే అనాలోచిత నిర్ణయాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ బూటుల కాళ్ళతో కొట్టడం, ఒక ఆడ మనిషిని చూడకుండా పిల్లలని చూడకుండా ఎన్నో రకాలుగా చాలా రకాలుగా హింసించారు. దానికి ఎంతో ఇదిగా ఉంది. కానీ ఈ 5 ఏళ్ళు మేము పడ్డ కష్టం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కొంచెం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అమరావతి ఆయన కూటమి ప్రభుత్వం గెలవంగానే జంగిల్ క్లియరెన్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎమ్మెల్సీ క్వార్టర్స్, సిఆర్డీఏ బిల్డింగ్స్ వాటన్నిటికీ నిధులు అనేది అలాట్ చేశారు. వాటి పనులు కూడా జరుగుతున్నాయి. కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. టెండర్స్ కూడా ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. రేపు March 15th కల్లా స్టార్ట్ చేస్తానన్నారు. దానికి శుభసూచకంగా ఇప్పుడు 6,000 కోట్లు అనేది రిలీజ్ చేయడం అనేది చాలా శుభసూచకంగా ఉంది. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే విభజిత రాష్ట్రానికి ఎప్పుడైతే తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజధాని మనం ఒకటి నిర్మించుకోవాలి, దానివల్ల రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని చెప్పి అప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని దానికి అన్ని పార్టీ వాళ్ళు ఆమోదించారో ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నాము, మీరు దీనికి కావాల్సినటువంటి భూమిని ఇవ్వండి అని చెప్పి ఒక భూ సమీకరణ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ఇక్కడ రైతులతో చర్చలు జరిపి ఎన్నో విధాలుగా నచ్చజెప్పి, అంటే భూములు ఫస్ట్ ఇవ్వమని అడగగానే రైతులైన మేమైతే ఒప్పుకోలేదు. ఎందుకంటే తరతరాల ఆస్తి, తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి మా భూమికి మా బిడ్డలు వారసులు కావాలి. కానీ ఇలా రాష్ట్రానికి ఇచ్చేస్తే తర్వాత మా పరిస్థితి ఏంటంటే చర్చలు జరిపి అంతా జరిపిన తర్వాత మేము కూడా మా బిడ్డల భవిష్యత్తుతో పాటు ఇక్కడ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అన్న సదుద్దేశంతోనే ఆ రోజు 25% భూమిని మాత్రమే తీసుకొని 75% రాష్ట్ర ప్రజలకు ధారాదత్తం చేస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అది చాలా వరకు ఏంటంటే అబద్ధంగా ప్రచారం అయిపోయింది. మేమేదో కోట్లు కాసిపడి వీళ్ళు భూములు ఇవ్వడం జరిగింది, కన్నతల్లి లాంటి నేలని వదులుకున్నారు, ఇలా ఎంతోమంది అపహాస్యం చేశారు. కానీ మేము అవేవి లెక్క చేయకుండా, ఎందుకంటే బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. ఆయన ఏదైనా అనుకున్నారంటే చేసి చూపిస్తారు. ఎందుకంటే అది తెలంగాణలో హైదరాబాద్ డెవలప్మెంట్ చూసాం కదా, అందరం కూడా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఐటీ నిర్మాణం సంస్థలు తీసుకొచ్చి, సో ఐటీసీ పరిశ్రమలు తీసుకొచ్చి అంతమందికి జీవనోపాధిని కల్పించిన అతను ఏదైనా చేయగల సమర్థుడు అని చెప్పేసి ఒక నమ్మకం మీద, అదిగాక అన్ని పార్టీల వాళ్ళు ఆమోదించారు అసెంబ్లీ సాక్షిగా. సో దానివల్ల మేము కూడా నమ్మి ఇవ్వడం జరిగింది ఆ రోజు. కానీ ఆ గవర్నమెంట్లో ఇచ్చిన తర్వాత ఉంది 1.5 సంవత్సరంన్నర సమయమే. అయితే ఆ సమయంలోనే వాళ్ళు ఎంతో చాలా విధంగా చాలా 70% 80% వరకు డెవలప్ చేసి చూపించారు. ఎన్నో ఇక్కడ అందరికీ టెండర్లు పిలిపించారు, ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి. అంటే ఒక అమరావతి ఈ ప్రాంతం 29 గ్రామాల పరిమితికి కాకుండా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో అటు విశాఖ కూడా లూలు అదాని కంపెనీలు తీసుకొచ్చారు, ఇటు చిత్తూరు శ్రీ సిటీని తీసుకొచ్చారు, అలాగే అనంతపురం కూడా కియా పరిశ్రమలు తీసుకొచ్చారు. ఇలా ఎన్నో రకాలుగా
అన్ని జిల్లాల అభివృద్ధిని వారు కోరుకోవడం జరిగింది. అదేవిధంగా జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, మాదనేది ఏంటో చూపిస్తాము, మేము అమరావతిని ముందు తీసుకెళ్తాము, ఇలా ఎన్నో మాటలు నమ్మబలికి ఏం చేస్తారో చూద్దామని ఒక ఆశ కల్పించారు జనాలకి. సో జనం కూడా చూద్దాము, మరి వారి తండ్రి హయాంలో ఎంతో మంచి జరిగింది, మన రాష్ట్రానికి కూడా మేలు జరిగింది, సో ఈయన కూడా ఏదో చేస్తాడని చెప్పి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ అవగతమే. ఎందుకంటే 5 సంవత్సరాలు పోరాడాం. ఆయన తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయానికి ఎక్కడ బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుందో, ఎక్కడ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుందోనని 5 సంవత్సరాలు సరిగా కంటికి నిండా నిద్రపోకుండా, కడుపు నిండా తినకుండా, నడి రోడ్డున మా యొక్క పిల్లలతో సహా మేము పోరాడడం జరిగింది. అందుకు దేవుడు కూడా ఫలితాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మేమే బయటకు వచ్చేస్తే అది కరెక్ట్ కాదన్నట్టు ఆయన కూడా అందరికీ సమన్యాయం చేసి అన్ని వర్గాల వాళ్ళని నడి రోడ్డు నించోబెట్టిన పరిస్థితి. ఒక సమర్థుడు ఏదైతే చేసి చూపిస్తాడో ఈయన అసమర్థుడు అయిపోయి తన పాలన ఒక రాక్షస పాలన అనేది చేసి చూపించాడు. మరి ఇలాంటి పాలన ఇంకెప్పుడు వద్దు, ఎప్పుడంటే గతంలో కూడా చూడలేదు, ఇక ముందు కూడా ఇలాంటి పాలన చూడకూడదని చెప్పేసి ప్రజలందరూ ఒక గట్టి నిర్ణయం తీసుకోబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది అని మీరు అడగవచ్చు. ఎలా ఉందో అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ జంగిల్ క్లీన్ చేశారు వెంటనే, అలాగే రైతులకి ఇవ్వాల్సినటువంటి వార్షికాలని సకాలంలో వెంటనే చెల్లించారు. అప్పుల్లో ఉన్నా కూడా ఆయన చేయగలిగిన వరకు చేస్తూనే ఉన్నారు. సంక్షేమ పథకాలు అంటారా, అవి అందిన వాళ్ళకి చాలా వరకు అందుతూనే ఉన్నాయి. ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టి నేను చేస్తానని చేయకుండా ఉన్నది లేదు. కాకపోతే కొంచెం లేట్ పడుతుంది, ఎందుకంటే అప్పుల్లో ఉన్నాం కాబట్టి. చేస్తానన్న పని తప్పకుండా చేయగలరు. అలాగే సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి రెండో కన్ను, ఆ 2 కళ్ళని జాగ్రత్త కాపాడతారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాము. ఇప్పుడు ఎన్నో రకాలుగా కేంద్రం కూడా వాళ్ళ యొక్క బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అమరావతికి 15,000 కోట్ల నిధిని మంజూరు చేసింది. అలాగే ప్రపంచ బ్యాంకులు కూడా ఇక్కడ రావడానికి, అంటే నిధులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నాయి. కొంతమంది దాన్ని కూడా ఇంకా ఇప్పటికీ కూడా ఎలా అయినా సరే మనమే బాగుండాలి, ఏదో ఒక దందాలు చేసి మన స్వార్థం కోసం, మన పిల్లలు మన కుటుంబం బాగుంటే చాలని చెప్పి చాలా విధాలుగా ప్రయత్నం చేసి ఇక్కడ ఏదో అవాస్తవాలని చెప్పి వాళ్ళకు కూడా లెటర్లు రాయడం జరుగుతుంది. ఇక్కడ ఏం లేదు, అమరావతి నిర్మాణం ఏం లేదు, ఇదంతా మునిగిపోతుంది ఈ ప్రాంతం, ఇక్కడ ఏది కూడా సరిగా లేదని చెప్పి అంటున్నారే కానీ ఎంతోమంది ఇక్కడ వచ్చి అన్ని పరీక్షలు చేసి ఇక్కడ కూడా ఇప్పుడు మొన్న కూడా ఇది నిజంగానే మునిగిపోతుందా అని చెప్పేసి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అన్నీ పరిశీలించి, లేదు ఇది ఫౌండేషన్ కూడా ఇప్పటికీ బాగుంది, లోపల ఇంత నీరు ఇన్ని రోజులుగా నిలువ ఉన్నా కూడా ఇది కనీసం కొంచెం కూడా తుప్పు పట్టలేదని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటికీ వాళ్ళు ఇంకా ఏదో అమరావతిని నాశనం చేయాలి, విధ్వంసం చేయాలని ఇప్పటికీ చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, తప్పనిసరిగా అమరావతి అజరామరంగా వెలుగొందుతుంది, ప్రపంచ స్థాయిలో అజరామరంగా వెలుగొందుతుందని కూడా మేమంతా నమ్ముతున్నాం. ప్రజల ఆకాంక్ష కూడా. ఎందుకంటే ఇప్పుడు చేసి చూపించారు కదా, ఇప్పుడు ఆయనే కావాలి, ఇంత విధ్వంసం చేసినా కూడా ఆయన్నే కోరుకుని ఆయన్ని నుంచోబెడితే లేదు, ప్రజలందరూ ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు, ఆయన ఇంకా ఏదో చేస్తాడని ఊహిస్తున్నారా అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చే ప్రజల ఆకాంక్ష అక్కడితోనే అర్థమైపోతుంది. దాదాపు అంత ఓటింగ్ వచ్చింది అంటే మరి అమరావతి నిర్మాణం తప్పనిసరిగా కోరుతున్నట్టే కదా వాళ్ళు. అమరావతి నిర్మాణంతోనే మన రాష్ట్ర అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి మన రాష్ట్రం అనేది ముందడుగులో ఉండాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ ప్రజలు తీసుకున్న నిర్ణయం అయితే ఈరోజు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం కూడా పరిపాలన కొనసాగిస్తుంది. చాలా సంతోషకరంగా, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి గురించి ఏ పని చేయాలన్నా బడ్జెట్లో కేటాయింపులు జరగాలి కదండి. ఇప్పటివరకు నిధులు అనేవి లేవు. నిధుల కోసం ఇప్పటివరకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికైనా, ప్రపంచ బ్యాంకుతో సంప్రదింపులైనా, సెంట్రల్ గవర్నమెంట్తో సంప్రదింపులైనా జరుగుతూ వస్తున్నాయి. అయితే చాలా ఎక్కువ మొత్తంలో నిధులు అవసరం అనేది వాస్తవం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మొదలుపెట్టిన ఏ యొక్క పనులు కూడా ముందుకు సాగనిపోగా విధ్వంసం దిశగా ముందుకు నడిపారు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సమస్య ఏంటంటే, ముందు ఆయన చేసిన చెత్తని క్లియర్ చేయడానికే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఐకానిక్ టవర్స్ భూమిలో ఉన్నాయి, అంటే దాంట్లో ఉన్న పునాదుల వరకు కట్టారు, దాంట్లోకి నీళ్లు చేరేలా చేశారు. కొంత నీళ్లు వాస్తవంగా చేరతాయి, గుంటలుగా ఉంటుంది కాబట్టి పునాది తీసినప్పుడు. దాన్ని తవ్వి తీయడానికే దాదాపు 70 లక్షల పైచీలకు ఖర్చు అయింది. ముందు అభివృద్ధికి దిశగా నడపాలి అంటే, ఒక బిల్డింగ్ని పైకి తీసుకురావడం ముందు అసలు ఈ చెత్తని క్లియర్ చేయడానికి ఈ విధంగా నష్టం జరుగుతుంది. వీటన్నిటికీ
బడ్జెట్ అనేది చాలా అవసరం. బడ్జెట్లో అమరావతి కేటాయింపులు జరిగినాయి అంటే దాని ద్వారా వచ్చే లబ్ధి ప్రతి ఒక్క రూపాయి కూడా ఆంధ్ర రాష్ట్రానికే చెందుతుంది. ఎందుకంటే ఒక ఇల్లు కడితేనే కట్టిన ఒక్కళ్ళే ఉండరు, ఇంట్లో నలుగురు ఉంటారు. అంతేకాకుండా వచ్చే అతిథులైనా ఏదైనా దానివల్ల చాలా మంచి అందరికీ జరుగుతుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది దీని ద్వారా వచ్చే లబ్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెందుతుంది. దానికి నిదర్శనమే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం నుంచి వస్తున్నటువంటి ఆదాయం. ఆ రోజు బాబు గారు హైదరాబాద్ నగరాన్ని ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా సైబరాబాద్లో ఏముంది రాళ్ళు గుట్టలు తప్ప అన్న, అవుటర్ రింగ్ వేస్తున్నారు ఏందన్నా, దాని ముందుకు ఎందుకు నడిపారంటే దాని ద్వారా వచ్చే లబ్ధి ఆదాయం అనేది హైదరాబాద్ వాసులు మాత్రమే తింటారు అని కాదు, ఆదాయాన్ని ఆ రాష్ట్రం మొత్తానికి పంచబడిద్దని. అలాగే ఇప్పుడు కూడా ఈ యొక్క అమరావతి నగరం నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెందుతుంది. ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా త్వరితగతిన పనులు టెండర్లు పిలవటం ద్వారా త్వరితగతిన పనులు ముందుకు వస్తాయని, ఇక్కడ కొత్త వర్కర్లు వస్తారని, దాని ద్వారా అభివృద్ధి జరుగుతుందని మేము నమ్ముతున్నాం. గట్టిగా జరుగుతుంది.